అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. మంచి మాట బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం యొక్క శుభాలు మరియు వాటి యొక్క గొప్పతనం. ఒక హదీస్లో ఇలా ఉంది, దైవప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మెరాజ్ యాత్రలో గగన ప్రయాణం చేసినప్పుడు ఆకాశాలు దాటి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ స్వర్గాలను స్వర్గస్థులను వీక్షించిన తర్వాత స్వర్గంలో ప్రవహింపబడుతున్నటువంటి 4 సెలయేర్లు, వాటి గురించి అల్లాహ్ ఖురాన్లో ప్రస్తావిస్తున్నారు. ఆ 4 సెలయేర్లు, ఒకటి నీటిది, రెండవది పాలది, మూడవది షరాబన్ తహూరా పవిత్రమైనటువంటి స్వర్గపు మద్యము, 4వది తేనె. ఈ 4 సెలయేర్లను ఉద్దేశించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవదూతల నాయకులైన జిబ్రాయిల్ అలైహిస్సలాం వారితో, ఐ జిబ్రాయిల్, ఈ 4 సెలయేర్లు ఏ ప్రదేశం నుండి, ఎక్కడి నుండి ప్రవహిస్తున్నాయి, దీని ప్రవాహం ఎక్కడ ప్రారంభమయ్యింది అని ప్రశ్నింపగా హజరత్ జిబ్రాయిల్ అలైహిస్సలాం సమాధానమిస్తూ, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, ఈ 4 సెలయేర్ల ప్రవాహం ప్రవహిస్తూ హౌజే కౌసర్ దాకా చేరడమైతే నాకు తెలుసు, కానీ దీని ప్రారంభం ఎక్కడ ఉంది అన్నది అల్లాహ్కు తెలియాలి. ఈ హౌజే కౌసర్ అనబడేటటువంటి హౌజ్ ఏదైతే ఉందో, ఇది హషర్ మైదానం రోజున, తీర్పు మైదానం రోజున, తీర్పు దినము నాడు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి స్వాధీనంలో ఉండేటటువంటి, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యాజమాన్యంలో ఉండేటటువంటి ఒక హౌజ్, పవిత్రమైనటువంటి ఒక జలం. ఈ 4 సెలయేర్లు అక్కడికి చేరుతాయి అన్నదైతే నాకు తెలుసు, కానీ దీని ఆరంభం అల్లాహ్కు తెలియాలి. మీరు దువా చేయండి, అల్లాహ్ మీకు తప్పక దీని గురించి తెలియపరుస్తారు అన్నారు. అప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాహ్తో దువా చేయగా ఒక దైవదూత ప్రత్యక్షమై, ఓ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, తమరు తమ కళ్ళని కాసేపు మూసుకోండి అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన కళ్ళు మూసుకోగా కొద్దిసేపటి తర్వాత మళ్ళీ అదే దైవదూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు, మీరు కళ్ళు తెరవండి అన్నారు. కళ్ళు తెరిచి చూడగా ప్రవక్త వారు అంటున్నారు, నేను ఒక చెట్టు కింద ఉన్నాను, నా ఎదుట ముత్యం ఆకారం కల, ఒక తెల్లటి ముత్యం ఆకారం కల చాలా పెద్ద భవంతిని, కుబ్బ, అది భవంతి అనుకోవచ్చు, లేదా పెద్ద కోట, లేదా పెద్ద ఏదైనా గుట్ట లాంటిది, చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే యావత్ మానవులు, జిన్నాతులు అందరినీ కలిపి దానిపై పెట్టిన ఒక పర్వతంపై ఏదైనా అందమైన పక్షి కూర్చొనుందేమో అన్నట్టుగా అనిపిస్తుంది. అంత పెద్ద ఆ ముత్యపు భవంతిని నేను చూశాను. ఆ భవంతిలో నుండి ఈ 4 సెలయేర్ల ప్రవాహం కొనసాగుతుంది. అక్కడి నుండి ఈ సెలయేర్లు పారుతూ ఉన్నాయి. ఆ దృశ్యం చూసిన తర్వాత ఇక నేను తిరుగు ప్రయాణానికై మనసులో అనుకుంటున్నప్పుడు ఆ దైవదూత నాతో అన్నారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు దీని లోపలికి ప్రవేశించరా, వెళ్ళాలని లేదా అన్నారు. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, నేను ఎలా వెళ్ళేది, దీనికి ఇంత పెద్ద బంగారు ద్వారం ఉంది, ఆ ద్వారానికి తాళం వేయబడి ఉంది, ఆ తాళపు చెవి అయితే నా దగ్గర లేదు కదా, నేను ఎలా ప్రవేశించగలుగుతాను? అప్పుడు ఆ దైవదూత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు, అయ్యే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు, దాని తాళపు చెవి నేను మీకు చెప్పనా అని అంటూ ఈ భవంతి యొక్క తాళపు చెవి బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం అన్నారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం పఠించిన వెంటనే ఆ తాళపు బుర్ర తెరవబడింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ భవంతిలోకి, ముత్యపు ఆకారము గల ఆ పెద్ద భవంతిలోకి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రవేశించారు. చూడగా ఒక అద్భుతమైనటువంటి దృశ్యాన్ని, చాలా అద్భుతమైనటువంటి దృశ్యాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చూసి ఇలా వివరిస్తున్నారు.
నేను ఆ భవంతిలో ప్రవేశించిన తర్వాత ఆ భవంతిలో నుండి 4 సెలయేర్ల ప్రవాహాన్ని నేను చూశాను. ఆ సెలయేర్లు ఎలా ప్రవహిస్తున్నాయో తెలుసా? బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీంలోని మొదటి పదం బిస్మ్. ఆ బిస్మ్ యొక్క మీమ్ నుండి పవిత్రమైనటువంటి నీటి సెలయేరు ప్రవహిస్తూ ఉన్నది. అల్లాహ్ యొక్క హా నుండి పాల యొక్క ఏరు ప్రవహిస్తూ ఉన్నది. అర్-రహ్మాన్ యొక్క మీమ్ నుండి షరాబన్ తహూరా పవిత్రమైనటువంటి ఆ స్వర్గపు మధురమైనటువంటి పవిత్రమైనటువంటి ఆ మద్యపు ఏరు ప్రవహిస్తూ ఉంది. అర్-రహీం యొక్క మీమ్ నుండి తేనెటేరు ప్రవహిస్తూ ఉంది. అంటే దీని ద్వారా మనకు అర్థమైంది ఏమిట్రా అంటే ఈ 4 పవిత్రమైనటువంటి సెలయేర్లు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం నుండి ప్రవహింపబడుతూ ఉన్నాయి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం నుండి దా సెలయేర్ల యొక్క ప్రవాహం జరుగుతూ ఉన్నది. సుబ్హానల్లాహ్ సుబ్హానల్లాహ్. దాని తర్వాత అల్లాహ్ తబారక వ తఆలా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారితో ఇలా అన్నారు, ఐ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీ ఉమ్మత్లోని ఏ వ్యక్తి అయినా బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం యొక్క పలుకులని మనస్ఫూర్తిగా ఖులూస్ దిల్ కే సాత్ నిష్కల్మషంగా పూర్తి విశ్వాసంతో ఎటువంటి చూపుడు ఉద్దేశం రియా అలా లేకుండా ఎవరైతే ఈ యొక్క నామము జపిస్తారో ఈ యొక్క నామాన్ని పలుకుతారో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం యొక్క పలుకుని పలుకుతూ ఉంటారో నేను వాగ్దానం చేస్తున్నాను వారికి తెలియపరచండి అల్హమ్దులిల్లా సుమ్ అల్హమ్దులిల్లా ఇన్షాల్లా నేను ఈ 4 సెలయేర్లతో వాళ్ళందరినీ నేను సస్యశ్యామలం చేస్తాను. ये 4 नहरों से मैं उन्हें सैराब फरमाऊँगा, ज़रूर इन नहरों से ఇన్షాల్లా ఈ యొక్క 4 సెలయేర్ల నుండి వారిని నేను సస్యశ్యామలం చేస్తాను. చూడండి అల్లాహ్ తబారక వ తఆలా యొక్క చిన్నపాటి పలుకు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీంలోనే ఎంతటి ప్రత్యేకత, ఎంతటి లాభము, మరియు అల్లాహ్ తబారక వ తఆలా ఎంత అద్భుతమైనటువంటి తన వరాల వర్షం కురిపిస్తానని వాగ్దానం చేస్తున్నారు. అల్లాహ్తో దువా చేద్దాం. అల్లాహ్ మనందరినీ చెప్పే వినేకనే ఎక్కువ ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అస్సలాము అలైకుం.